నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటన. 2029 నాటికి స్వచ్ఛాంధ్ర సాకారానికి కృషి చేద్దామని ప్రతిన. డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి. అవసరమైతే అదనంగా భూసేకరణ చేస్తామన్న చంద్రబాబు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన పవన్. వైసీపీ పాలనలో వెంకన్న పవిత్రతకు భంగం కలిగించారని ధ్వజం. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమన్న కొండా సురేఖ. ప్రత్యర్థులను విమర్శించేందుకు తమను వాడుకోవద్దన్న నాగార్జున. జార్ఖండ్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందన్న మోదీ. అవినీతిలో జేఎంఎం కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని మండిపాటు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు. ఐరాస జనరల్ సెక్రటరీ రాకపై నిషేధం విధించిన టెల్ అవీవ్.